బయటపడ్డాను కదా! అదే కదా ఇప్పుడు మనం చెప్తున్నది. అదే మరి అక్కడ జీవితం ఉందా? లేదమ్మా. ఒక ఆ! ఆలోచన వచ్చినప్పుడమ్మా గతంలోంచి, ఆ! ఆ ఆలోచన ఎప్పుడు కొత్తదే కదమ్మా! ఆలోచన రూపంలో వచ్చిన సమస్య అదెప్పుడు హ్మ్. కొత్తగానే ఉంటది కదమ్మా ఈ క్షణంలోని. కొత్తగానే కాకపోతే ఉంటుంది. దానికి చేసే హ్మ్. మన మన ప్రతిక్రియ మటుకు పాత మనసుతోటే ఆ ప్రతిక్రియ ఉంటుందమ్మా. అది ఎప్పటికీ ఇంకది హ్మ్. హ్మ్. ఆ హ్మ్. జీవితంలో అలా ఉండిపోతుందమ్మా. అది ఒక హ్మ్. అడుగు ముందుకేసి ఆలోచనను ఒక్కసారి ఆపి హ్మ్. ఆగి హ్మ్. దాని మూలంలోకెళ్ళి అది ఎక్కడ మొదలైందో ఆ మూలంలోకెళ్ళి అక్కడ ఆపి దాన్ని చూడగలిగితేనమ్మా ఆ! ఆ! ఆ ఆలోచన ఆ! అక్కడ ఆగిపోతుందమ్మా. ఇంకది మళ్ళీ తిరిగి రావట్లేదు. ఇప్పుడు అదే ఎక్కడ ఆలోచన ఇప్పుడు నేను ఈ క్షణంలో ఏ ఆలోచనలో ఉన్నానో ఒకసారి ఆ! ఆ! గమనించుకున్నప్పుడు దానికి అది ఆ! ఆలోచన మొదలుకి తీసుకెళ్తుందమ్మా. ఆ! దాని ఇది మూలానికి ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఆ! ఆ! అది హ్మ్. ఎక్కడి నుంచి మొదలయ్యి ఈ హ్మ్. క్షణానికొచ్చింది. వచ్చింది. వచ్చింది. హ్మ్. ఆ! అలా వెనక్కి హ్మ్. తీసుకెళ్తుందమ్మా. ఓహ్! మళ్ళీ వెనక్కెళ్తుందది. ఆ! ఆ! వెనక్కెళ్తుంది. ఆ! ఒక ఆలోచన అది ఎక్కడ పుట్టిందో అక్కడికెళ్ళి చూపిస్తుందమ్మా అక్కడ. ఆహా! చూసారా మరి అక్కడ మూలానికెళ్తాను చూసారా? ఆ! ఆ! అక్కడ దాన్ని పట్టుకుని అక్కడికక్కడే చూసినప్పుడమ్మా, ఆహాహా! అక్కడికక్కడే అప్పుడు మీకు చూసినప్పుడు మరణమేంటో తెలుస్తుంది కదా రోజా? తెలుస్తుందమ్మా. ఒక్క మరణం అంటే ఆలోచన అది అంటే ఆ మరణంతో మీరు జీవించి ఉన్నారిక్కడ. మీకర్థమైందా? అమ్మా. ఎంత అద్భుతమైన టాపిక్ ఇవాళ మనకి ఎంతమందికి ఇది అర్థమైందో మీకు చక్కగా గ్రహించారమ్మా ఇది ఇది. ఇది అమ్మా ఆ! నిజంగానమ్మా ఒక్కసారి హ్మ్. ఆగి చూస్తే చాలమ్మా అది. ఆ! ఆ! అది ఆ! అలవాటు చేసుకుంటదమ్మా. ఆ! ఏదైనా ఆ! అలవాటులోనే ఉందమ్మా ఇది. ఆ! చూసారా? ఒక్కసారి హ్మ్. ఆగి హ్మ్. చూడటం మనం ఒక్క 2 హ్మ్. రోజులైనా అలా అలవాటు చేసుకుంటే హ్మ్. అమ్మా, ఒక్క హ్మ్. 2 హ్మ్. రోజులైనా హ్మ్. పెట్టుకుని హ్మ్. హ్మ్. దాన్ని హ్మ్. అది పుట్టు చోటుకి తీసుకెళ్తుందమ్మా. దీనంతటిని కూడా ఆ ఆయన పుట్టు అంటున్నారు కదా! చోటుని ఆ! చూడకుండా వదిలేస్తే మళ్ళీ వస్తుందమ్మా అది. మళ్ళీ వస్తుంది కదా! మళ్ళీ మళ్ళీ తిరిగి అదే వస్తుందన్నమాట. ఆ పుట్టు చోటులోనే హ్మ్. ఇది ఇక్కడ ఈ ఈ దీంట్లో నా స్వార్థం ఏముంది? ఆ! నా ఆసక్తి ఏముంది? ఆ! ఆ! ఇందులో నా ప్రయోజనం ఏంటి? నేను ఆ! ఆకాంక్షించే ప్రయోజనం ఏంటి? ఇందులో ఏంటి? నాకు ఆ! ఆ! ఆకాంక్ష ఉందా? హ్మ్. 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 నా భయం ఉందా? హ్మ్. నేను హ్మ్. భద్రతను కోరుతున్నానా? హ్మ్. ఇది నాకు హ్మ్. అవసరమా? హ్మ్. ఇది అక్కడ చూడాలమ్మా మూలంలో. అదే కదా! హ్మ్. ఆ హ్మ్. మూలంలో చూసినప్పుడు హ్మ్. అదక్కడిక అదక్కడికక్కడ మరణింపు చేసుకున్నప్పుడు హ్మ్. అది ఇంకొకసారి ఎత్తట్లేదమ్మా ఇంక పైకి. అది తలెత్తదు. అక్కడ ఏది లెగిస్తే అది చనిపోతుంది కదమ్మా రోజా. ఆ! అమ్మ. అప్పుడు దానికి కాల ప్రసక్తి ఉందా అండి? ఆలోచన ప్రసక్తి ఉందా దానికిప్పుడింకా? అదే లేదమ్మా. చనిపోయింది కదా! అదే చనిపోయిందమ్మా. ఆ! అప్పుడు చూడండి అంచేత అదేంటంటే దాని నుండి విముక్తమైపోయిన ఈ మనసుంటుంది కదా! అమ్మ. అలా భయపడిన మనస్సు మాత్రమే చూసారా? అమ్మ. ఆ థాట్‌ని అలా గమనించగలుగుతుందంట. అమ్మ. మరణం అంటే ఏమిటి అనేది. ఆ నిజంగానమ్మా థాట్‌లోని అన్ని మరణాన్ని భయంగా అలాగ వదిలేసినట్టు అయిపోతుందమ్మా ఆ! భయం అలాగా. ఆ! ఆ! ఒక వదిలేస్తుంది. అది ఆలోచనే బట్టి వదిలిపోతుంది. ఆ! భయపెడుతుందమ్మా. ఇంకేమీ లేదమ్మా. ఇప్పుడు గతంలో ఆలోచనే ఊహను తీసుకొస్తుంది కదా రోజా. అది భవిష్యత్తుకి బ్రిడ్జ్ కింద ఏసి ఊహించేస్తుందమ్మా అక్కడది. దాన్నది అక్కడ అల్లేసుకుంటుందక్కడ. అదక్కడ హ్మ్. చూడనప్పుడు హ్మ్. ఇప్పుడు నా క్షణం ఏముందో దీన్ని ఉపయోగించుకొని హ్మ్. ఆ భవిష్యత్తులోకి ఒక వంతెన కింద ఏసేసి అక్కడ ఒక ఇమాజినేషన్ తీసుకొచ్చేస్తుందమ్మా. ఆ! ఊహారూపాన్ని ఆ! తీసుకొచ్చేస్తుందమ్మా. ఆ తీసుకొచ్చేస్తుంది. ఊహారూపం ఏదుందో అక్కడికే ఎళ్ళిపోతానమ్మా హ్మ్. నేను. ఆ! 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 చూడకపోతే అవును. ఎళ్ళిపోతానమ్మా అది. చూడకపోతే ఎళ్ళిపోతాం కదా! హ్మ్. అంటే ఇప్పుడు ఏదైతే నా గతంలో ఉందో చూస్తే అది దాని అది నుంచి నా విముక్తం అయిపోయింది. ఆ! హ్మ్. అది నేను ఈ హ్మ్. వర్తమాన క్షణంలో చూసుకున్నప్పుడమ్మా, చూడగలిగితే. రేపు హ్మ్. లేదమ్మా. ఇంక రేపు హ్మ్. రేపు అనేది ఇంక రేపు లేదక్కడ. లేదు. ఆ క్షణమే ఉంది. ఇంక ఆ దానికి క్షణం అటువంటి మనసుకి ఎటువంటి భద్రత లేదది. మీకర్థమైందా? భద్రత లేదమ్మా అది. అన్ని అది చాలా అంశాలని ఏది స్వేచ్ఛగా వదిలిపెట్టట్లేదది. ఉంటదమ్మా అది. హ్మ్. చాలా అదన్నిటిని స్వేచ్ఛగా అనిపిస్తది. చూడగలుగుతోంది. అవును. చూడగలుగుతుంది, స్వేచ్ఛగా ఉంటదమ్మా. అదో చేసుకుంటుంది. భారం ఉండదమ్మా. అది ఆ! ఇంక నిజంగా ఒక ఆటలాగా ఉంటదమ్మా. ఇందులో ఆయనన్నాడు కష్టపడి ప్రతి అంశంతోటి ఆడుకోవచ్చంటాడాయన ఆ! అందుకని. అదే ఆ! ఇందులో కష్టం గూడా ఏమి లేదమ్మా. హ్మ్. అసలు ఏ సాధన అదే లేదు చెప్తున్నారు. కష్టం. అలాగే దాని నుండి విముక్తమైన మనసు, ఇలా భయపడని మనసు మాత్రమే చూసారా?